మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా ఈ యొక్క సమయమున నా శుభాలను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపాబాహుల్యము మన జీవితాల్లో విస్తరించిన కొలది దేవుని చేత ఆశీర్వదించబడుతున్న మనము మరొకసారి ఇటు రీతిగా కలుసుకున్నట్టుకు దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాతో కలిసి ఈ యొక్క సమయంలో ఏకీపిస్తున్న మీ అందరికీ మరి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాలను వందనాలను ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ వందన. ఈ యొక్క శ్రేష్టమైన ఈ యొక్క సమయమునందు పరిశుద్ధ గ్రంథములలో నుంచి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క సమయమునందు అనగా ఈ యొక్క సాయంకాల సమయమున పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయము నుండి కొన్ని మాటలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొనిచున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే 50వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం అందరము పరిశీలించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మీరు నాకు కీడు ఉద్దేశించిద్దరు కానీ నేడు జరుగునట్లుగా గొప్ప జనాంగముగా ప్రాణరక్షణతో బ్రతికించుటకు దేవుడు దానిని మేలుగా మార్చెను అని ఇక్కడ యేసేపు గారి యొక్క జీవితంలో జరిగిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేయబట్టుకు మనకు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, ఈ యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే నేడు మనం ధ్యానించుకుంటున్న అంశం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే కష్టకాలములో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అనే అంశాన్ని ఈరోజు ఈ గ్రంథము నుండి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం నుండి మనము జ్ఞాపకము చేసుకొనిచున్నాం. మన జీవిత ప్రయాణములో ఎప్పుడు కూడా మరి ఈ యొక్క కాలం ఎండాకాలం కదా, ఎండలు మాత్రమే ఉంటాయా? ఉండవు కదా. ఎండలు ఉంటాయి, అలాగే రాబోయే కాలంలో వర్షాలు కూడా ఉంటాయి. అంటే మన జీవితంలో ఎండలు ఉన్నాయి, వర్షాలు కూడా ఉన్నాయి, వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. అంటే మన జీవితంలో ఆనందంతో పాటు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎదురు దెబ్బలు రావడము సహజంగా ఉంటాయి అన్న ఒక విషయాన్ని చాలా చక్కగా మనము గ్రహించాలి, గమనించవచ్చు కూడా. అయితే ఇటువంటి సమస్యలు ఎదురు దెబ్బలు మనకు ఎదురైనప్పుడు మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. చాలామంది వారి జీవితంలో చేసే ఒక తప్పు ఏంటంటే, ఇవి ఎప్పుడైతే మనం వీటి బారిన పడతామో, ఈ కష్టాల బారిన లేక సమస్యల బారిన పడతామో ఇప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క కృంగిపోతూ ఉన్న సమయంలోనే మనము దేవుడు మన జీవితంలో చేసే ఒక అద్భుతమైన ప్రణాళిక విషయంలో మనము ఒక ఆలోచన లేని విధానంలో మనము ఉంటామన్న ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అందుకనే మనం ఈ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నామా లేదా అన్న ఒక విషయాన్ని కూడా ఇది రుజువుగా ఉంటుందన్న ఒక విషయాన్ని మనము గమనించాలి. దేవుని ప్రణాళిక ఎటువంటిదో మనకు తెలియదు, కానీ ఆయన ప్రణాళిక బహు గొప్పదిగా ఉంటుందని మాత్రము మనం విశ్వసించే వారిగా ఉండాలి. అలా విశ్వసిస్తున్నామా లేదా అన్నది ఈరోజు బైబిల్లో మనము ఈ యొక్క యేసేపు గారి జీవితము వృత్తాంతము నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరి ఇక్కడ యేసేపు గారి జీవితం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నమ్మకత్వాన్ని గురించి మనతో మాట్లాడుతున్నారు. ఆ నమ్మకత్వాన్ని యేసేపు గారి జీవితం ద్వారా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసేపు గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయము వరకు కూడా మరి ఈ యొక్క లేఖనాలలో యేసేపు గారి జీవితం గురించి రాయబడి ఉన్నది. మరి యేసేపు గారి జీవితం ఎలాగుంటుందంటే రోలర్ కాస్టర్ అనేది తెలుసు కదా, అది పై నుండి కిందకి, కింద నుండి పైకి ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి జీవితమే ఎవరు జీవించారు అనంటే మన యేసేపు గారు జీవించారు. మనం ఆయన యొక్క జీవితాన్ని గమనిస్తే మొట్టమొదటిగా ఆయనకు నమ్మక ద్రోహం జరిగింది. నమ్మక ద్రోహం ఎవరి వల్ల జరిగిందండి? తన సొంత అన్నలే ఆయనను ఏం చేశారు? ద్వేషించారు. ఆయనను ద్వేషించి
ఆయన ఏం చేశారు? బానిసగా మరి నమ్మక ద్రోహంతో వారు అమ్మివేశారు అన్న ఒక విషయాన్ని బైబిల్ లేఖనాల్లో మనం గ్రహించవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. మరి రెండవది, ఆయన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే పోతిఫర్ ఇంట్లో ఆయన ఉంటున్నప్పుడు పోతిఫర్ యొక్క మరి ఆ భార్య మరి యేసోబు గారు నీతిగా ఉన్నా కూడా అబద్ధపు నిందల ద్వారా ఆయన మరి అటువంటి నిందలు పడి చెరసాల పాలయ్యాడు అన్యాయంగా అన్న ఒక విషయాన్ని గమనించవచ్చు. అంటే మొదటిదేమో అన్నదమ్ములు నమ్మక ద్రోహం చేశారు. రెండవది ఏం జరిగింది? అతని జీవితంలో అన్యాయంగా చెరసాల పాలయ్యాడు మరి ఈ యొక్క యోసేపుగా. ఇక మూడవది, ఆయన జీవితంలో మనం గమనించినప్పుడు ప్రియులారా ఇక్కడ గమనించాలి, మన జీవితాలలో చెరసాలలో ఈయన తనతో పాటు మరి స్నేహంగా ఉండే ఒక తోటి ఖైదీ ఉన్నాడు. ఆ ఖైదీకి ఏం చేశాడంటే ఈయన సహాయం చేశారు. యేసోబు గారు తోటి ఖైదీకి సహాయం చేశాడు. కానీ ప్రతిఫలంగా ఏమని జరిగింది? ఆయనను అంటే యేసోబు గారిని ఈ సహాయం పొందిన ఈ ఖైదీ మర్చిపోయాడు, అంటే విస్మరించాడు, మర్చిపోయాడు. అంటే ఒకటి గమనించండి, అన్నలేమో నమ్మక ద్రోహం చేశారు. తను పని చేస్తున్న చోటేమో అన్యాయంగా తీర్పు తీర్చబడి చెరసాల పాలయ్యాడు. 3, ఏదో నాకు ఈ యొక్క నా తోటి ఖైదీ సహాయం చేస్తాడని అతనికి సహాయం చేస్తే ఈ సహాయం పొందిన ఈ ఖైదీ ఏం చేశాడు? అతను కూడా యేసేపు గారిని మర్చిపోయాడు అన్న ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. కానీ ఈ 3 విషయాలలో నమ్మక ద్రోహం జరిగినప్పుడు, అన్యాయంగా తీర్పు తీర్చబడినప్పుడు, తోటి ఖైదీగా ఉన్న వ్యక్తి మరి యేసేపు గారిని మర్చిపోయిన ప్రతి విషయంలో, ప్రతి చోట బైబిల్ తీసి చదివితే అక్కడ మనకు కనిపించే ఒకే మాట ఏంటంటే ప్రతి విషయంలో యెహోవా యేసేపునకు తోడై ఉండెను. ఎంత గొప్ప సంగతి చూడండి. నమ్మక ద్రోహం జరిగినప్పుడు యేసేపుకి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. అన్యాయంగా తీర్పు తీర్చబడినప్పుడు అప్పుడు కూడా యేసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాలలో తోటి ఖైదీ సహాయం చేసినప్పుడు ఆ సహాయం అతను మర్చిపోయినప్పుడు కూడా ఎవరు తోడుగా ఉన్నారు? చెరసాల యొక్క సమయములో కూడా దేవుడు యేసేపునకు తోడుగా ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాలలో ఈ మాటలు మనం గమనించవచ్చు. ప్రియులారా, యేసేపు చెరసాలలో ఉన్నప్పుడు అది అతనికి ఓటమి కాదు. చాలామంది అనుకుంటారు అయ్యో ఇన్ని బాధలు పడ్డాడే, కానీ యేసేపు చెరసాలలో ఉన్నప్పుడు అది ఓటమిగా దేవుడు అనుకోలే. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అతన్ని ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రి అవ్వడానికి అవసరమైన శిక్షణ, ట్రైనింగ్ అనేది ఈ చెరసాలలో పొందుతున్నాడు. మనం గమనించాలి ఈ యొక్క మాటలు. ఈ శిక్షణ అతనికి చెరసాలలో దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనము గమనించాలి. అతన్ని బానిసగా అమ్మటము అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళికలో భాగమే అది. దేవుడు కీడును కూడా ఏం చేయగలడు? మేలుగా మార్చగలడు. యేసేపుకు కీడు జరుగుతుంది, ఆ కీడును యేసేపు జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మేలుగా మార్చుచున్నాడు. ఈరోజు మన జీవితములో మనము గమనించాలి, యేసేపు గారి జీవితము నుంచి కష్టకాలములో దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన జీవితము మనకు నేర్పించేది ఏంటంటే పరిస్థితులు మన జీవితంలో ఎలా మారినా కూడా దేవుని ప్రేమ ఎన్నటికీ కూడా మారదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడని మనం అనుకుంటాం, నువ్వు నేను అనుకుంటాం. కానీ యేసేపుకు కష్టం వచ్చినప్పుడు దేవుడు యేసేపును ఏం చేశాడు? విడిచిపెట్టాలా. ఆయన బానిసగా ఉన్నా, చెరసాలలో ఖైదీగా ఉన్నా దేవుడు అతనితో ఉన్నాడు అని దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములో మనందరికీ తెలియచేయబడినట్లుగా రాయించి ఉన్నాడు.
ఈరోజు మన జీవితంలో, మన స్థితిగతుల్లో మీరు కష్టములో ఉన్నా దేవుడు మిమ్మలను గమనిస్తున్నాడన్న ఒక విషయాన్ని గుర్తించండి, గుర్తు చేసుకొనండి, గుర్తు పెట్టుకొనండి. పరిస్థితులు మారిన దేవుని ప్రేమ నీ పట్ల ఎన్నటికీ మారదు. యేసేపును ప్రేమించి యేసేపు ప్రతి పరిస్థితిలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, యేసేపును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఒక సంగతి నువ్వు మర్చిపోనకు. దానిని నువ్వు గుర్తించి గుర్తు పెట్టుకోవాలి అన్న ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవది మనం గమనించినట్లయితే, ఇదే యేసేపు గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన నమ్మకత్వాన్ని మరి విడిచిపెట్టల. మీకు ఒక మాటలో చెప్పాలంటే తన క్యారెక్టర్ని ఆయన విడిచిపెట్టల. యేసేపు ఏ పరిస్థితుల్లో ఉన్నా తన ప్రవక్తనను ఆయన మార్చుకోలేదు. గమనించండి, బైబిల్ ఎక్కడైనా కూడా ఆయన అంత కష్టపడినా, వేదన పడినా, అన్యాయపు తీర్పు తీర్చబడినా ఎక్కడా కూడా ఆయన ఎలా ఉన్నాడు? తన ప్రవక్తనను మార్చుకోలేదు. పోతీఫర్ ఇంట్లో ఉన్న, చెరసాలలో ఉన్న ఆయన ఎలా ఉన్నాడంటే నీతిగా ఉన్నాడండి. పోతీఫర్ ఇంట్లో ఉన్నా నీతిగానే ఉన్నాడు, బానిసగా ఉన్నా నీతిగానే ఉన్నాడు, చెరసాలలో ఉన్నా ఎలా ఉన్నాడు? యేసేపు నీతికరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాటో బైబిల్ మనకు చెప్తున్న మాట చూడండి. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనము, లేక మీరు, నేను దేవుని దృష్టిలో మనము నీతిగా, నమ్మకముగా మనము జీవించటం అనేది ముఖ్యము. మన యొక్క క్యారెక్టర్ను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అంటే మన నీతిని, నమ్మకత్వాన్ని మనము పోగొట్టుకోకూడదు. నీతిగా, నమ్మకముగా దేవుని దృష్టిలో ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి. యేసేపు గారి యొక్క జీవితము వలె మనము జీవించే జీవితాన్ని జీవించాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మూడవది, ఆయన జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని సమయం కొరకు యేసేపు గారు ఎదురు చూశాడు. అలాగే మనం కూడా దేవుని సమయము కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడడం నేర్చుకోవాలి. యేసేపు రాత్రికి రాదే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడా అండి? ఒకసారి గమనించండి, కాలేదు. రాత్రికి రాత్రి ఆయన ప్రధానమంత్రి కాలేదు. దేవుని సమయము కోసం ఏం చేశాడంటే ఆయన వేచి చూచి ఉన్నాడు. దేవుని సమయము కొరకు వేచి చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే యేసేపు గారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో దేవుడు మేలుగా ప్రతిదాన్ని మార్చగలడు. ఆ సమయము దేవుడు చేసే అంతవరకు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అంటే నిరీక్షణ అతనిని నిలబెట్టినట్లుగా మన నిరీక్షణ మన జీవితాలలో మనల్ని కూడా నిలబెడుతుంది. అంటే దేవుని సమయం కోసము ఎదురు చూడటము ప్రతి క్రైస్తవుడు, ప్రతి భక్తుడు కూడా మరి కలిగి ఉండాలి. ఈరోజు మన జీవితంలో నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కార్యము కొరకు, ఆయన చేసే ఒక పని కొరకు, అద్భుతము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితాల్లో ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నామా? ఉంటే బహుశా ఈరోజు ఒంటరిగా ఉన్నామనుకోవచ్చు. మనము మన యొక్క కుటుంబాల చేతిలో కావచ్చు, స్నేహితుల చేతిలో కావచ్చు, మోసపోయిన వారిగా మనం ఉన్నామేమో మనకు తెలియదు. అనిపిస్తుందేమో, నన్ను అందరూ మోసం చేశారు, నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అని చెప్పి మనం అనుకుంటున్నామేమో. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు యేసేపు జీవితంలో దేవుడు ఎలాగైతే కీడును మేలుగా మార్చాడో నీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. ఈరోజు నువ్వు గ్రహించు, ఇదిగో నన్ను అనుకున్న వారు నన్ను మోసం చేశారు, నాకు నమ్మక ద్రోహం చేశారు, అన్యాయముగా నేను నిందలములు అనుభవిస్తున్నా, ఇదిగో నేను సహాయం చేసిన వారే నాకు ఈరోజు సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే యేసేపు గారి జీవితం నుంచి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన ప్రణాళిక,
ఆశ్చర్యకరమైన ప్రణాళిక ఈరోజు దేవుడు మరి నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన ప్రణాళికను నీవు జ్ఞాపకం చేసుకో. కష్టకాలంలో నువ్వు ఉన్న స్థితిలో దేవుడు నీ జీవితం పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునిపై ఈరోజు నమ్మకం ఉంచండి. దేవునిపై ఈరోజు మనం నమ్మకం ఉంచండి. మీరు కూడా సమయము వచ్చినప్పుడు ఇదిగో ఆయన మిమ్మల్ని హెచ్చించి మీ ద్వారా అనేకులకు ఆయన మేలు చేయువాడుగా ఉన్నాడు. యోసేపు ద్వారా ఐగుప్తు దేశమునందు ఐగుప్తు చుట్టుపక్కల ప్రాంతాలను దేవుడు దీవించాడు. ఆయన గొప్ప మేలు వారి జీవితంలో చేశాడు. ఈరోజు నీ ద్వారా దేవుడు నీ యొక్క పరిసరాలలో మేలు చేయనున్నాడు అన్న ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రణాళికలో, నీ కష్టములో దేవుని ప్రణాళికలో నీవు పాలిభాగస్తుడు కావాలి. యోసేపు గారి జీవితం నుంచి నువ్వు నేర్చుకోవాలి ఇది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నమ్మక ద్రోహము కావచ్చు, లేకపోతే నీ యొక్క అన్యాయపు తీర్పు కావచ్చు, లేక నిన్ను ఎవరైనా నీవు మేలు చేసిన వారిని మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మరవలేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు. యోసేపును ఆయన అనుకూలమైన సమయంలో దేశపు ఉన్నత స్థానములో ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన ప్రణాళిక కొరకు, ఆయన ఆ ప్రణాళిక నెరవేర్చే సమయం కొరకు దీనుడవై ఆయన పాదాల యొద్ద విశ్వాసముతో కనిపెట్టుకొని ఉందాం. అట్టి కృపలో మనమందరము కూడా పాలిభాగస్తులు అవుదాం. మీరందరూ ఈ వాక్యములో దేవుని యొక్క కృపను పొందుకున్నారని నమ్ముచు చిన్న ప్రార్థన ద్వారా మనం అందరం ముగింపులోకి నడిపించబడదాం. తల వంచి ప్రార్థనలోకి వెద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా దేవ, ఈరోజు యోసేపు గారి యొక్క జీవితంలో మీరు మాకు నేర్పిన మాటలను బట్టి మీకు వందన. ప్రభువా, ఇదిగో నిన్ను అనుకున్న వారందరూ నిన్ను నమ్మక ద్రోహము నీకు చేసిన, ఇదిగో నీవు అన్యాయముగా తీర్పు తీర్చబడి, ఇదిగో నువ్వు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నా, ఇదిగో నువ్వు మేలు చేసిన వారు నిన్ను మర్చిపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను మరవడు, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను విడవడు. ఆయన నీ జీవితంలో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ కష్టములో దేవుని అద్భుతమైన ప్రణాళిక కొరకు నీవు లోబడి ఉండు, దీనుడవై ఉండు. దేవుడు తగిన సమయములో నిన్ను హెచ్చించులాగా ఆయన పాదాల యొద్ద కనిపెట్టుకొనమని ఈరోజు నీ వాక్యముతో మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఇదిగో మీరు మాట్లాడిన ఈ మాటలు మా జీవితంలో, మా కుటుంబాలలో ప్రభువా, అయ్యా మేము జ్ఞాపకము చేసుకొనొచ్చు. అయ్యా, ఇదిగో నీ సమయము కొరకు తండ్రి మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ, అయ్యా నీ కార్యముల కొరకు తండ్రి నీ పాదాల యొద్ద కనిపెట్టుకొనుచుండగా ప్రభువా, అయ్యా నీ కృపతో మమ్మల్ని మీరు నింపి ఆ సమయం మా జీవితాల్లో అనుగ్రహిస్తూ అప్పటి వరకు నీ రక్షణ ప్రణాళికలో భాగంగా ప్రభువా నీ యొక్క చేతులలో మమ్మల్ని భద్రపరిచి ప్రభువా ఆరోగ్యముతోనూ సంతోషముతోనూ సమాధానముతో నింపి విశ్వాసములో ప్రభువా నానాటికి వృద్ధి చెందుతూ విశ్వాసము కలిగిన బిడ్డలుగా తండ్రి, భక్తులుగా తండ్రి నీ పాద సన్నిధానంలో వర్ధిల్లేపబడే కృపను మాకు దయచేయమని ఈ మా కొద్ది మనను ప్రభువా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమునందు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రభువైన యేసు యొక్క దయా ప్రణాళిక, తండ్రి అయిన దేవుని ఆశీర్వాదము, ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసము ఎల్లవేళలా మనకు తోడి ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. అందరూ కూడా దేవుని సన్నిధానంలో వర్ధింపబడే వారిగా ఉండాలని ఈ కొద్ది మాటలు వెనుకలో జ్ఞాపకం చేస్తూ మరొకసారి మనం దేవుని వాక్యాన్ని బలపరుచుకుంటూ మళ్ళీ కలుసుకొని దేవుని ప్రణాళికలో ముందుకు నడిపించబడదాం. అప్పటి వరకు దేవుని సమాధానం మేళలకు ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.